రాత మనిషిని దగ్గర చేస్తుంది. షేక్ హ్యాండ్ లాగా అని చుక్కా రామయ్య గారు అన్నారు. దాదాపుగా 20 ఏళ్ల క్రితం మహానుభావులు చుక్కా రామయ్య గారితో వేదిక పంచుకుంటున్నప్పుడు వారు హ్యాండ్ రైటింగ్ గురించి అన్న మాటలు నేను రాసుకున్నాను. జూన్ 20, 2006లో రాసుకున్న విషయం. ఈ పుస్తకం చూడండి, శిథిలావస్థకు వచ్చేసింది. కానీ ఇందులో ఎప్పటి నుంచో నేను రాసుకుంటున్న ఆలోచనలు, నా దగ్గర ఇలాంటి పుస్తకాలు ఒక 3-4 ఉంటాయి. 20 సంవత్సరాల నుంచి, 30 సంవత్సరాల నుంచి. ఒక మంచి నోట్బుక్ పెట్టండి మీ రూమ్లో. చూడండి, ఇలా మీకు బాగా నచ్చిన విషయాలు, ఏ సినిమా చూస్తూ ఉంటేనో, ఎవరితోనో మాట్లాడుతుంటేనో, బస్సులో ట్రైన్లో వెళ్తున్నప్పుడు ఒక పెద్ద స్లోగన్లోనో, ఒక మంచి ఆలోచన వస్తేనో ఓ పుస్తకం పెట్టి మీరు పెట్టుకున్న ఆ పుస్తకంలో రాయండి, రాస్తూ ఉండండి. బాగా టైం ఉంటే జక్కన చెక్కినట్టు చెక్కండి. ఒక కోట్ కావచ్చు, ఎవరో మీకు ఇచ్చిన సలహా కావచ్చు, మీకే వచ్చిన ఐడియా కావచ్చు. మీ చేతి రాతతో రాసి పెట్టుకుంటే సంవత్సరం తర్వాత, 10 ఏళ్ల తర్వాత, 30-40 ఏళ్ల తర్వాత అది ఒక నిధి అవుతుంది. దాన్ని చూస్తూ ఉంటే పాత స్నేహితుణ్ణి కలిసినంత ఆనందం, చిన్నప్పుడు ఆడుకున్న ఆటలన్నింటినీ నెమరు వేసుకుంటే వచ్చినంత ఆనందం ఎంత బాగుంటుందో.